తమిళనాడు రిజర్వేషన్ విధానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా అడుగుపెట్టినాక ముస్లిం లీగ్ చేతుల్లో కీలు బొమ్మగా మారిపోయాడు విజయ్ అంటున్నారు. ఇక ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీల కోసం 30% రిజర్వేషన్ ఉంది. ఇందులో ఓబీసీ కోటాలో ముస్లింలకు ప్రత్యేకంగా 3.5% రిజర్వేషన్ వర్తిస్తుంది. బీసీలకు కేటాయించిన 30% రిజర్వేషన్ లో ఈ 3.5 ఎబ్బెబ్బే ముస్లింలకు సరిపోట్లేదు, వాళ్ళను ప్రసన్నం చేసుకోకుంటే నాకు ఓట్లు పడవు, వాళ్ళను ప్రసన్నం చేసుకోకుంటే ఈ 5 ఏళ్ళు నేను పాలన చేయలేను, ముస్లిం లీగ్ కి జీ హుజూర్ అనకపోతే నా పరిపాలన అనేది ఆగిపోతుంది అని భావించిన జోసెఫ్ విజయ్ దాన్ని 5% పెంచబోతున్నారు. ఇదే గనక జరిగితే హిందూ ఓబీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. జరిగితే ఏమైందిలే, నోరు లేని సాధు జంతువులు ఏం చేస్తారు, మళ్ళా ఎన్నికలకు ముందు ఒక సూపర్ బంపర్ సినిమా రిలీజ్ చేయగానే అబ్బా నా విజయ్ అనుకుంటూ పోయి ఓట్లు గుద్దుతారు. వీళ్ళకు హిందువుల మీద జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించగలుగుతారా, లేకపోతే వాళ్ళకు పోతున్న రిజర్వేషన్ల గురించి ఆలోచించగలుగుతారా, లేకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించగలుగుతారా, లేకపోతే వాళ్ళ దేశం గురించి ఆలోచించగలుగుతారా, వాళ్ళ ధర్మం గురించి ఆలోచించగలుగుతారా? అలాగే అదే గనక ఆలోచించగలుగుంటే ఈరోజు ఈ సెక్యులర్ ముసుగులో ధర్మం మీద దాడి చేసే వాళ్ళు ఎందుకు పెరిగిపోతారు?